జగన్ సిద్ధమంటున్నారు. దేనికి సిద్ధమో తెలియజేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న సంపదను దోచుకోవడానికి సిద్ధమా, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఏ రకంగా వచ్చినా ఎదుర్కోవడానికి, తిప్పికొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఎన్నికలు హామీలను 95% నెరవేర్చామని గొప్పగా చెప్పుకుంటున్నారని, సంపూర్ణ మద్యపాన నిషేధం చేశారా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేశారా, ప్రత్యేక హోదా సాధించారా అని ప్రశ్నించారు. మద్యపాన నిషేధ చేశాక మళ్ళీ ఓట్లు అడుగుతాను అని ఆనాడు అన్నారని ఇప్పుడు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. దగ్గర పడుతున్న సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా మేనిఫెస్టో ఇవ్వడం, ఓట్లు అడగడం అన్నది సర్వసాధారణం. తెలుగుదేశం పార్టీగా మహానాడులో కొన్ని నిర్ణయాలు తీసుకొని ఒక మినీ మేనిఫెస్టోని రిలీజ్ చేశాం. 6 అంశాలను ప్రామాణికంగా 6 కూడా రైతాంగానికి, విద్యార్థులకి, నిరుద్యోగులకి, మహిళలకి, వెనకబడిన వర్గాలకి, మొత్తం సమాజానికి సంపూర్ణంగా ఒక్క హామీని మేము అమలు చేసామని చెప్పుకోవడానికి వాళ్ళకి ఒక్కటి ఉంటే చాలు. వివరాల్లోకి వెళ్ళాలనుకుంటే మీకు తల తిరిగిపోద్ది. ఇవాళ నేను మాట్లాడడం మొదలెడతాను. సరే, ప్రస్తుతానికి దాని జోలికి పోదలుచుకోలే. దాని రేపు ప్రజల్లోకి వెళ్తాం. ప్రజల్లోకి వెళ్ళినప్పుడే ప్రజలకే వివరిస్తాం. ప్రజలే దానికి సమాధానం చెప్తారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పోస్టర్ ఒకటి కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, దాని పక్కన సిద్ధం. దేనికి సిద్ధం? ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్. ఇంకా మిగిలి ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద దోసుకోవడానికి సిద్ధమా? ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉండే నీతివంతంగా బతికే వాళ్ళందరినీ కూడా ఇంకా వేధించడానికి సిద్ధమా? లేకపోతే 3 రాజధానుల పేరు చెప్పి రాజధాని ఎక్కడో తెలియనటువంటి పరిస్థితి కల్పించినందుకు సిద్ధమా? పనులు చేస్తే పూర్తయి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా నీరు వచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించి గత ప్రభుత్వం మీ చేతికి ఇచ్చినటువంటి పోలవరం ప్రాజెక్టుని నిర్వీర్యం చేసినందుకు సిద్ధమా? ఈ సిద్ధం దేనికి? అంటే ఈ రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ఓటర్ దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి అందరినీ కూడా బెదిరించి తిరిగి అధికారాన్ని సాధించుకోవడానికి సిద్ధమా? ఈ సిద్ధమనే దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. దేనికి సిద్ధం? రాజకీయాల్లో ఒక నూతన వరువును తీసుకొచ్చారు. ఇవాళ ట్రాన్స్ఫర్లు. మేము ఎవరైనా తహసీల్దార్ పనిచేయలేదు అనుకోండి, గతంలో ఉన్నా సరే ఏదో కోపం మీద నేను శంకరగిరి మాన్యాలు పట్టించేస్తానని వాళ్ళు సహజం. అది డైలాగ్. పట్టించేది లేదు, పోయేది లేదు. అంటే ఆ ట్రాన్స్ఫర్కి బెదిరి ఆ పెద్ద మనిషి ఎందుకు వచ్చిందని ఏడుతో కూడా ఇప్పుడు కూడా అంతే కదా జరుగుతుంది. ఐఏఎస్ల దగ్గర నుంచి ఐఆర్ఎస్ అని చెప్పేసి పాలన చేస్తున్నారు. తప్పని తెలుసున్నా సరే కానీ ఆ తప్పుని
పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది బెదిరిపోయి ఈ ట్రాన్స్ఫర్లకి. అదే పరిస్థితి రాజకీయాల్లో కూడా తీసుకొచ్చారు. ఎక్కడో జాతీయ నాయకులు ఉండేవారు, పివి నరసింహరావు, ఇందిరాగాంధీ, ఇలాంటి వాళ్ళు, రాజీవ్ గాంధీ గారు, ఎన్టీ రామారావు, ఎక్కడికన్నా వెళ్ళి పోటీ చేసే పరిస్థితి అవుతుంది. అటువంటి వాళ్ళు జాతీయత భావంతో జాతి అంతటికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా పోటీ చేయొచ్చు, గుర్తిస్తారు. వాడి గెలుపులు అనవసరం, వాడచ్చు గెలవచ్చు, కానీ కనీసం గుర్తింపు ఉండదు. నేను పివి నరసింహరావును అని చెప్పుకునే పరిస్థితి కాదు కదా. నంద్యాల వచ్చి పోటీ చేసినప్పుడు, లేకపోతే ఉత్తరప్రదేశ్లో ఎక్కడో పోటీ చేసినప్పుడు ఆయన ఎవరో అక్కడ ఉన్న ప్రతి వాళ్ళతో వాటర్ తెలుసు. ఇవాళ దానికి సిద్ధం వాళ్ళు ఈ ట్రాన్స్ఫర్లు అనేటటువంటి దీన్ని తీసుకొచ్చి ఎలక్షన్లో మళ్ళీ మాయ చేయడానికి సిద్ధమా? నాకు అర్థం కానటువంటి పరిస్థితి.